కాబట్టి అలాంటి వారు కూడా క్యాథలిక్స్ అనే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియానిటీని కంప్లీట్గా అంటిపెట్టుకున్న ఒక శాఖ క్యాథలిక్స్. వారు కూడా ఇవాళ గ్రంథాల్లో వాళ్ళు రాస్తున్నది ప్రత్యేకంగా ఈ పునర్జన్మ గురించి. కాబట్టి మనందరం కూడా మనకి ఏ విధంగా ఒక బ్యాంకులో ఒక ఉద్యోగియో సమాజంలో ఒక బాధ్యత ఉన్నదో వ్యక్తిగత జీవనంలో మన కుటుంబ విషయాల్లో మనందరికీ కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్నది. మానవ జీవనం ఏ విధంగా సాగాలన్న దానికి మన వాంగ్మయంలో పురాణాల నిండా కూడా అనేక ఉపోద్ఘాతాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కేవలం పుస్తకాల్లో ఉంచి మన అల్మారాల్లో సర్దుకుందామా? వీటిని కొంత జాగ్రత్తగా పరిశీలన చేస్తూ స్టడీ గ్రూప్స్ కింద మనం ఏర్పాటు చేసుకుని దీని గురించి ప్రేరణ ఈనాటి సమాజంలో కల్పించే బాధ్యత ఎంతవరకు మనం తీసుకుందాం అన్న దాని గురించి మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా వినమ్రతతో కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంస్కృతి అనాదిగా అనేక మందికి మార్గదర్శనం చూపించింది. విదేశీయులు ఎంతమంది ఈ దేశానికి వచ్చి నేర్చుకుని వెళ్ళారో, విదేశీ శత్రురాజులు కూడా వాళ్ళ గూఢచారులను ఇక్కడికి పంపించి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా నేర్చుకుని వారి దేశ అభివృద్ధికి దీన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధి అయ్యారు. ఉదాహరణకి జర్మనీ దేశం. కాబట్టి ఇలాగా అనేక దేశాల నుంచి ఈ దేశం నుంచి తస్కరించుకుని పోయిన గ్రంథాల మాట అటుంచినా కూడా ఇవాళ మనకి ఇంకా ఉన్న వాంగ్మయం చాలా చాలా పరిపుష్టిగా ఉన్నది. దాన్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకనాటి భారతదేశంలో మేధావి వర్గం రాజకీయాల్ని శాసించింది, రాజకీయాల రచన చేసింది. ఉదాహరణ డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఒక గొప్ప మేధావి. దేనికి పనికిరాని వారు రాజకీయాల్లోకి రావడం ఆ రోజుల్లో మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి మేధావి వర్గం వృత్తిరీత్యా అనేక విషయాల్లో ప్రావీణ్యత ఉన్నవారు రాజకీయంలోకి రావడం, ఒక విధేయతను చాటుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారు తప్పకుండా గెలుస్తాడు, చాలా పాపులర్ పర్సన్ అని తెలిసి కూడా మహాత్మా గాంధీ యొక్క ఆయన ఆజ్ఞను శిరసా వహించడానికి ఈయన ప్రెసిడెంట్ కింద నిల్చోవడం, దాని తర్వాత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఒక విధేయత, అది కూడా ఎలాంటి గొప్ప విధేయత. ఇలాంటి నాయకులు జన్మించిన ఈ గడ్డ మీద మనకి జ్ఞానం ఉన్న నాయకులు చాలా అవసరం, చరిత్ర చదువుకున్న నాయకులు చాలా అవసరం, సాంప్రదాయం తెలిసిన నాయకులు మనకి చాలా అవసరం. ఇవేమీ లేకుండా ఇతర ఆధారాలతో నాయకత్వం వహించే వారికి ఎప్పుడు కూడా అనేక సమస్యలు వారు ఎదుర్కొంటారు. వారు ఎదుర్కోలేని సమస్యలన్నీ మన మీద బండరాళ్లుగా వచ్చి పడుతూ ఉంటాయి. ప్రజలకి కష్టాలు తగ్గాలి అంటే కష్టాలని ఎదుర్కోగలిగే నాయకత్వం ఉండాలి. కష్టాలని ముందుగానే ఊహించే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఎప్పుడు కూడా సమాజాన్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుతూ వారి భవిష్యత్తు అందించగలరు. కాబట్టి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వారింట్లో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం చేస్తారు. కాబట్టి వారికి ఆ పేరు ఆ కుటుంబంలో వారు పెట్టుకున్నారు, వారి తల్లిదండ్రులు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఈ బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. కాబట్టి మనందరం కూడా ఆ స్ఫూర్తిని తప్పకుండా మనతో పాటు తీసుకువెళుతూ ఈ అద్భుతమైన వేడుకల్లో నాకు కూడా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన నాగరాజరావు గారు కానీ, లేదా ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా పాల్గొనాలి అని చెప్పిన రఘురామ్ గారు కానీ, ఇతర పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రదీప్ గారు తయారు చేసిన ఈ వినూత్నమైన ఈ వేడుకల్లో మీరందరూ పూర్తిగా పాలుపంచుకుంటారని ఆశిస్తూ మీ అనుమతితో నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.
అందరూ పండగగా ఉంది సార్ ఇవాళ. నిజంగా చెప్తున్నాను, ఎలా జనాన్ని సభకి తోలించాలా అని పొలిటికల్ సభల్లాగా కల్చరల్ సభలు కూడా తయారైనప్పుడు, అలా కాకుండా ఈ రోజున ఇంతమంది ఎవరు చెప్తారు మీరు రిటైర్డ్ అని? యు ఆర్ నాట్ రిటైర్డ్, యు ఆర్ రీటోల్డ్ అంతే. తిరిగి యు ఆర్ ప్లేయింగ్ సెకండ్ ఇన్నింగ్స్ అంతే, దాంట్లో నుంచి ఏం లేదు. అత్యద్భుతంగా ఉన్నారు మీరందరూ కూడా. ఇప్పుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జ్ఞాపికని అందజేయవలసిందిగా వెటర్నరీ అధ్యక్షులు అలాగే చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని కోరుకుంటున్నాం. మే రిక్వెస్ట్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టు కైండ్లీ యాక్సెప్ట్ ద ఆనర్స్. సార్ ఇది అయిపోయాక ఒక్క నిమిషం కేక్ కటింగ్ ఉంటుంది, అది కూడా చేసిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఆయన వెళ్తాను ముందరే చెప్పారు అందుకని. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పిలవనాన్ని ఇచ్చేసినందుకు వారికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ 1 minute సార్. ఇప్పుడు మై రిక్వెస్ట్ అవర్ టీమ్ టు కమ్, ఐఫ్లై టీమ్ టు కమ్ అండ్ సెట్ ది కేక్ సెట్టింగ్. ఆంధ్ర బ్యాంక్ 100 ఏళ్ళు పూర్తి చేస్తున్న సందర్భంగా స్పెషల్ కేకు, దాని మీద 100 years లోగోతో క్రియేట్ చేశాం. ఇదంతా కూడా మనకి ఇప్పుడు అది వచ్చే లోపల కొన్ని హౌస్ కీపింగ్ అనౌన్స్మెంట్ చెప్తాను. మనం ఎక్కువ మంది వచ్చేసామని బాధపడద్దు, భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. ఈ లెఫ్ట్కి వెళ్తే భోజనం ఏర్పాటుగా ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ అవ్వకుండా పెట్టరు, గ్యారంటీ. ప్లేట్ పెట్టద్దని చెప్పేసాను. ప్రోగ్రామ్ అయ్యాక పెడతారు. ప్రోగ్రామ్ ఎక్కువ టైం కాదు, 1:15 మన అజెండా ప్రకారం ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇందులో ఎక్కడి నుంచి మార్పు లేదు, ఇది 100% అవుతుంది. నెంబర్ 2, అక్కడ బయట ఫోటో ఎగ్జిబిషన్, కొన్ని స్పెషల్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. మనం అయిపోగానే తినేసి అటు నుంచి అటు వెళ్ళకుండా కాస్త ఇటు పక్కకి వెళ్ళి మీకు ఒక కిట్ ఇస్తారు. దాంట్లో ఫుడ్ కూపన్, సావనీరు కూపన్ ఉంటాయి. ఆ సావనీరు కూపన్ తీసుకోవాలి, ఫుడ్ కూపన్ తీసుకోవాలి, ఇటు పక్కకి రావాలి. భోజనాల దగ్గర ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా టిఫిన్లు ఏర్పాటు చేశారు. అది వద్దంటే పలహారాలు ఏర్పాటు చేసాం, అది కూడా వద్దంటే కాఫీ కూడా ఏర్పాటు చేసాం. ఇంత ఆలోచించాం. కాబట్టి మీరు దయచేసి ఎవరు ఇక్కడి నుంచి అలా వెళ్ళకండి, మా రిక్వెస్ట్ అది. నాకు ఆంధ్ర బ్యాంక్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎలాగంటే మేము 1981 నుంచి నేను ఆర్గనైజేషన్లో ఉండి, మా బుద్ధమందారం సినిమా రిలీజ్ కాక ముందర నుంచి కూడా నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఆంధ్ర బ్యాంకు అలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇవాల్టి కూడా ఈవెన్ లాస్ట్ నేను తెలుగు టీవీ సీరియల్ మీద ఒక బుక్ వేస్తే 2 lakhs rupees ఆ బుక్ మొత్తం కాస్ట్ ఆంధ్ర బ్యాంక్ ప్యాటర్నైజ్ చేసింది. కళాకారుల వెంట ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది కాబట్టి మేము, దట్ ఈస్ ది ఓన్లీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఐ హ్యావ్ విత్ ఆంధ్ర బ్యాంక్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆంధ్ర బ్యాంక్ లోగో. ఒకసారి మళ్ళీ లోగో పెట్టండి. యా, 100 years. చప్పట్లు పెట్టండి అందరూ. లెట్స్ ఆల్ కట్ ద కేక్. 100 years of legacy, 100 years of visionary advancements, 100 years of numerous milestones. గ్యారంటీగా ఫుడ్ దగ్గర కేక్ ఉంటుంది, మీరు మమ్మల్ని తిప్పుకోవద్దు. మీకు పెట్టకుండా తిప్పుదామని మాకు కడుపు నొప్పి దాకండి. May I request our organizers to kindly place this immediately after this at the food counter. Yes, yes sir. కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకురమ్మా సుబ్రహ్మణ్యం గారికి. టిష్యూ పేపర్
May I request somebody from iFly station to please come and remove the table? Can we have one group photo, please? నాయన 1:15 వీళ్ళందరినీ భోజనాన్ని పంపించబోతే నన్ను తింటారు. దట్స్ అవర్ అగ్రిమెంట్. ఏంటి సార్, అవునా కదా? 1:15 కల్లా మన అందరం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి. ఎస్, అందరూ అనుకుంటున్నారు పెళ్ళైన తర్వాత భార్యకి భర్త అంతేగా అంటున్నాడని అనుకుంటున్నారు అంతా. నిజానికి పెళ్లిలోనే చూడండి, మనం పురోహితుడికి ఒకప్పుడు అంతేగా అని తలకాయ ఊపేవాళ్ళం. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకు ఊపాల్సి వస్తుంది. వాళ్ళు టేక్ 2, టేక్ 3, టేక్ 4 అన్నప్పుడల్లా మనం తీసుకుని చేస్తున్నాం అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ హ్యాస్ టు లీవ్ ఫర్ an another meeting. Thank you so much sir for coming and delighting us. ఇందాక నుంచి మనం ఒక కాన్సెప్ట్ వైజ్ ప్రెజెంటేషన్ లో వెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ చూసాం కదా, 1923 నుండి 1947 వరకు. ఇప్పుడు మనం చూడబోతున్నాము ది నెక్స్ట్ ఫేజ్. ఆంధ్ర బ్యాంక్ ఏంటి, అప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, సినిమాలు ఏంటి. సో దిస్ ఇస్ సినిమాల గురించి అయితే మాట్లాడతాను. ద బెస్ట్ ఫేజ్ 1947 to 1980. ద బెస్ట్ ఫేజ్. ఎందుకంటే శంకరాభరణం అప్పుడే వచ్చింది, మాయాబజార్ అప్పుడే వచ్చింది, మొగలియాజం అప్పుడే వచ్చింది, భోగ మనసులు అప్పుడే వచ్చింది కదా. ఒప్పుకుంటారా? చెప్పండి ఒకసారి. యా, కెన్ వి హావ్ phase 2 film please? యా, లైట్స్ ఆఫ్. అది షిఫ్ట్ చేయొచ్చు. ఇలా మనము ఒక కాన్సెప్చువల్ గా ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. భానుచందర్ ఇంగ్లీషు అతను లేడా? ఎక్కడికి వెళ్ళాడు పాపం? ఎల్ఈడి అతను ఎక్కడున్నారు? వస్తున్నాడా? థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా మన ఎల్ఈడి అంకుల్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. అందరూ వచ్చేసారు. తను మేమందరం యంగ్స్టర్స్ కాబట్టి ఆయన అంకుల్ అని పిలుస్తున్నాం. షిఫ్ట్ 1947, 1980 స్వాతంత్రానంతరం భారతీయులు గర్వంగా తలెత్తిన రోజుల్లో ఎన్నో కొత్త పంథాలు మొదలైనాయి. 1953 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర బ్యాంక్ కొత్త మైల్ స్టోన్ చేరుకోవడానికి మొదలుపెట్టింది ప్రయాణం. తొలి అడుగు బలంగా వేసింది. దేశం నిబద్ధతతో పునర్నిర్మాణం వైపు వెళ్తుంటే ఆంధ్ర బ్యాంక్ తన వంతు బాధ్యత నిర్వహించింది. పరాయి పాలన చెర వదిలిన తర్వాత ఆర్థికంగా మనం సెల్ఫ్ సఫిషియన్సీని పెంపొందించుకోవాలి. దేశానికి కావలసినవి విద్య, అక్షరాస్యత. అందుకు మోడర్నైజేషన్ అవసరం. అప్పటికి ఆంధ్ర బ్యాంకుకి పౌండ్ స్టెర్లింగ్ లావాదేవీలు చేయడానికి 1963లో లైసెన్స్ వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి మార్చబడింది. 1964లో ఆంధ్ర బ్యాంక్ 100వ శాఖని ప్రారంభించి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రయాణం చేసింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ తర్వాత మచిలీపట్నంలో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీని ప్రారంభించారు. అలాగే ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీలని పట్టాభి గారు స్థాపించారు. అవి తర్వాత కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో విలీనం అయ్యాయి. అలాగే వారు స్థాపించిన భారత లక్ష్మీ బ్యాంక్ తర్వాతి రోజుల్లో ఆంధ్ర బ్యాంక్ లో విలీనమైంది. స్వాతంత్రం తర్వాత 1948లో
ఆంధ్రా బ్యాంక్ రజతోత్సవాలు జరుపుకుంది. 1960 నాటికి ఆంధ్రా బ్యాంక్ ఎదగడం మొదలుపెట్టి భారతదేశంలోని టాప్ 20 స్వదేశీ బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. అప్పుడే జాతీయ ప్రయోజనాల కోసం ఆంధ్రా బ్యాంక్ రైస్ మిల్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. 19 జూలై 1969 అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేశారు. ఆంధ్రా బ్యాంక్ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా నిలిచింది. ఆంధ్రా బ్యాంక్ పోషిస్తున్న ముఖ్య భూమికను దృష్టిలో ఉంచుకుని లీడ్ బ్యాంక్ బాధ్యతల్ని శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు ఒరిస్సాలోని గంజాం జిల్లాను అప్పగించారు. 1965లో భారతదేశానికి విదేశాలకి మధ్య ఆర్థిక వారధిలా ఆంధ్రా బ్యాంక్ నిలిచింది. బ్యాంకుకి అఫీషియల్ గా ప్రపంచ కరెన్సీలతో వ్యవహరించే లైసెన్స్ వచ్చింది. భవితకి అవకాశానికి వారధి అది. స్త్రీ శక్తిని గుర్తించిన ఆంధ్రా బ్యాంక్ 1969లో స్టీరియో టైప్ ను బ్రేక్ చేస్తూ అందరూ మహిళలే పనిచేసే విమెన్ బ్రాంచ్ కి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రా బ్యాంక్ చేస్తున్న సేవలకి అరుదైన గౌరవం లభించింది. 1970లో అప్పటి చైర్మన్ శ్రీ కల్లూరి గోపాలరావు గారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వాణిజ్య బ్యాంకులో ఆ గౌరవం పొందిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇక మనకు ఇష్టమైన వినోదం, క్రీడా రంగాలు కొత్త పుంతలు తొక్కాయి. నిజ జీవిత కథలు, ప్రేరణలు సినిమాలుగా వచ్చాయి. కామెడీ, థ్రిల్లర్, సంగీత ప్రాధాన్యతతో సినిమాలు వచ్చాయి. క్రీడలు కొత్త అడుగులు వేశాయి. ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టాయి. క్రికెట్ అంటే కొత్త క్రేజ్ మొదలైంది. సునీల్ గవాస్కర్ స్టార్ అయ్యారు. సౌకర్యాల కొరత, కోచింగ్ ఫెసిలిటీ లేకపోయినా ఇండియా తన ముద్ర తాను సృష్టించుకుంది. ఈ కాలంలోనే ఆంధ్రా బ్యాంక్ బ్యాంక్ ఆన్ వీల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా ప్రతి ఇంటికి బ్యాంకును తీసుకుని వెళ్లారు. 1978 నాటికి 500 బ్రాంచ్లు పూర్తి చేసుకుని ఆంధ్రా బ్యాంక్ ఏ క్లాస్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. 1980లో నేషనలైజేషన్ జరిగి గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అయింది. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మాయాబజార్, మొగలి ఆజం, మూగ మనసులు, శంకరాభరణం, సాగర సంగమం, మరో చరిత్ర లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల వినోదానికి దోహదపడ్డాయి. షోలే సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన ఒక 3-4 పల్లవులు విందాం మనం. పొదుపుపై పాఠాలు నేర్పినావు, పొదుపుపై పాఠాలు నేర్పినావు, మన వాళ్ళ వృత్తికై పథకాలు వేసినావు, పొదుపుపై పాఠాలు నేర్పినావు. చెట్టు లెక్కగలవా కొనరహరి పుట్టలెక్కగలవా, చెట్టు లెక్కగలవా కొనరహరి పుట్టలెక్కగలవా, చెట్టు లెక్కి ఆచిత
లెక్కగలనే కొసంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కగలనే కొసంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆచితారు కొమ్మల చిగురు కోయగలనే కొసంచిత చిగురు కోయగలనే లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాగిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే పన్నెల దొరసాని కన్నులలో రాజుకుందు నిన్నే నా సామి నిన్నే నా సామి నన్ను దోచుకుందువటే థ్యాంక్ యూ అండి. ఇవే కాదు, వీళ్ళు ఇంకా అన్ని అక్కడ దాకా పాడారు అంతే. తర్వాత వచ్చిన పాటలు ఎన్ని పాటలు ఉన్నాయి ఎక్కడ దాకా అంటే సిరిమల్లె పువ్వా. ఎవరు వింటారు? అదేంటి ఆరేసుకోవే పారేసుకున్నాను ఓలాన్ మీ తిక్కరేగిందా టేస్ట్ అర్థమైంది కదండి. ఆరేసుకోవే పారేసుకున్నాం గుర్తు టేస్ట్ ఏంటి? చేస్తున్నాను. ఎంత సూపర్ టేస్ట్ అది. అడవి రాముడి కంటే గొప్ప సినిమా ఉందా? దసరా బుల్లోడి కంటే గొప్ప సినిమా ఉందా? మనందరం చూడకండి 200 రోజులు ఆడేయంటే అవి ఆడలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా పాడారు. అయితే ఇప్పుడు ఒక వెరీ స్పెషల్ సెగ్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి వెళ్తున్నాం అండి. మన మధ్యలో ఇందాక చెప్పినట్టు వీళ్ళని నేను సీనియర్ సిటిజన్స్ అనను, దే ఆర్ సూపర్ స్టార్స్. 80 అబవ్ ఉన్న మన ఆంధ్ర బ్యాంక్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాము. అది 80ఆ 08ఆ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అవర్ వెరీ వండర్ఫుల్ సీనియర్ సూపర్ స్టార్స్. వారిని వేదికపైకి పిలుస్తున్నాం. వీరిని సత్కరించవలసిందిగా ఐ రిక్వెస్ట్ నారాయణన్ సార్ టు ఫెలిసిటేట్ దెమ్. ఐ విల్ కాల్ దెమ్ వన్ బై వన్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ టు ద డయస్. ముందుగా వీరపనేని వెంకటరత్నం గారు, హీస్ 85 years old, 85 years ప్లస్ ఆయన. వీరపనేని వెంకటరత్నం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత ఎం గోపాలకృష్ణయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్ గోపాలకృష్ణయ్య గారు. డి శ్రీనివాసరావు గారు. సార్ ఇలా 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 వచ్చి ఇలా నుంచుంటే ఒక 2 minutes నుంచుంటే సరిపోతుంది. మన చేతులు ఏమైనాయి, మన చప్పట్లు ఏమైనాయి, మన రసహృదయం ఏమైంది, ఎక్కడ పోతుంది? ఆకలేస్తుందా? కార్తీక మాసం కదా, మర్చిపోయారా? తర్వాత మాలకొండ రెడ్డి గారు, ముందుగా సార్ సార్ ముందుకు పార్థసారథి గారు, కైపా నారాయణమూర్తి గారు, ఆర్ శంకరన్ గారు. ఆర్ శంకరన్ గారు ఈజ్ 90 years ప్లస్ ఏజ్. జి చలమయ్య గారు 85 years ప్లస్ ఉన్నారు. కొత్త రామానందన్ గారు ఉన్నారు. బి రామ్ బ్రహ్మం గారు, ఈజ్ ఆల్సో 85 years ప్లస్. కుసుమ మేడం ఉన్నారండి, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ముందుగా వీరిని ఆనర్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ నారాయణన్ సార్ టు ప్లీజ్ కమ్. మామిడి గోపాలకృష్ణ గారు వచ్చారు. మామిడి గోపాలకృష్ణ గారు కూడా వేదికపైకి వచ్చారు. చూడండి, ఆ స్పిరిట్ మన బ్యాంక్ అనుకోకపోతే, అనుకోకపోతే, నేను పనిచేసిన సంస్థ అనుకోకపోతే వారు అలా రాగలరా? గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే. I request Narayanan sir to do the honors and felicitate all these wonderful people on the dais. Narayanan sir. I request all the advisors of ADREA to come onto the dais. రెడ్డి గారు, నారాయణ సార్. I request all the dignitaries on the dais to please join this felicitation. వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా స్ఫూర్తి ప్రదాతలు.
వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. ఎంత పెద్ద వయసున్నా మనసు మాత్రం చాలా యువకుల్లాగా పెద్ద మనసు చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎంతో డెడికేటెడ్ గా ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసి మనందరికీ మార్గనిర్దేశకులుగా నిలుస్తూ చీఫ్ గెస్ట్ టు ఆనర్ దెమ్ సార్ ప్లీజ్ సార్ కెన్ ఆనర్ ఫ్రూట్ పంచేయమ్మ ఫ్రూట్ సార్. వీళ్ళందరూ కూడా మనకు ఒక డైరెక్షన్ బోర్డుగా నిలిచి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫేజ్లో మనందరికీ హెల్ప్ చేసి మనందరికీ స్ఫూర్తినిచ్చిన అవర్ సూపర్ స్టార్స్. ఇంకో బ్యాచ్ కూడా ఉన్నారు ఇది అయిపోయాక. అంటే 80+ వాళ్ళు కనీసం 25 మంది ఈ ఫంక్షన్కి వచ్చారంటే వారికి బ్యాంకు మీద ఎంత ప్రేమ ఉన్నది నాకు తెలుస్తుంది. అద్భుతం. ఇంకా ఇయ్యండి ఛాన్స్. అమ్మ ఫ్రూట్ పంచి తీయండి, అటు పక్క వెనకెళ్ళండి, ఇక్కడి నుంచి తీసుకోండి, అటు వెళ్ళండి, అటు పక్క నుంచి రండి. వారికి కూడా ఆనర్ చేశారా సార్? ఇది కూడా తీసుకెళ్ళండి, ఇది కూడా తీసుకెళ్ళండి. సార్కి ఇగో ఈసారికి ఫ్రూట్స్ ఇక్కడికే మా ఫ్రూట్స్ ఇచ్చారు. ఫ్రూట్స్ వెనక్కి తీసేసుకోవాలి. మీకు అలాగే సార్ అందరికీ బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా. Ladies and gentlemen, put your hands together and appreciate these young people. People with young heart, people who are committed, people who have grit, people who have dedicated their life towards Andhra Bank. తర్వాత వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం కుసుమ గారిని, డి నరసింహమూర్తి గారిని, నాగరాజ గారిని, శ్రీమతి వసంత కుమారి గారు, ఇందిరా నాగరాజు గారు, జి విశ్వేశ్వరరావు గారు, ఎన్ త్రివిక్రమరావు గారు, పివి కృష్ణారావు గారు, ఏ సీతారాం గారు, శ్రీమతి కనకమ్మ గారు, అశ్విని కుమారి కావూరి గారిని, ఏ సనత్ కుమార్ గారిని, ఎంజీకే మూర్తి గారు ఉన్నారు, వారు కూడా 92 years old, పి సూర్యప్రభ గారు అండ్ పివి సర్వోత్తమ్ రావు గారు, వారిని కూడా వేదికపైకి వచ్చి ఉంచవలసిందిగా కోరుతున్నాము. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకు కూడా మేనిఫెస్టోలో వాళ్ళు పొలిటికల్గా ఫస్ట్ పెడతారన్నట్టు ఫస్ట్ అయిపోయారు, సెకండ్ బ్యాచ్ వస్తారు. I request all the dignitaries on the dais to stay back and felicitate this next bunch of senior superstars who are coming onto the dais today. అమ్మా వాళ్ళని ముందు తీసుకొచ్చాను, వాళ్ళకి తీసుకొచ్చాను. వేదిక పైన ఉన్న వీరందరూ కూడా ఆర్గనైజేషన్ భాస్కర్ గారు, వర్క్ చేసి we request- ఎన్నో ఏళ్ల